महागुरुजी जय हो 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 नरेश महागुरुजी जय हो नरेश महागुरुजी जय हो नरेश महागुरुजी जय हो नरेश महागुरुजी जय हो बिग्लास अन्नమాట मనందరం వెంటర్ సో నాగర నరేష్ వారి కోసం ప్లీజ్ వెల్కమ్ బిగ్లాస్ బిగ్లాస్ గ్రేట్ మెంటర్ ని మనందరి దేవుడు అనమాట. మరి మా గురించి ఇన్వైట్ చేసుకుందాం. మీరందరూ బిగ్ క్లాస్ లో సో స్వామి గురు బిగ్ క్లాస్ అండి. ఎట్లా హార్డ్ వర్క్ చేసేది ట్రైన్ లో జర్నీ చేస్తుంటే పక్క సీట్లో పరిచయం చేసుకుంటాను 3 feet ఎక్కడ వెళ్తాడు ఫాలోఅప్ చేయడానికి వెళ్తాడు. చూడొచ్చు ఫాలోఅప్ గ్రూప్ మీటింగ్స్ హోమ్ మీటింగ్ చేస్తాడు. ఇంట్లో వెళ్ళి కూర్చొని టీం దగ్గర వెళ్ళి ట్రైనింగ్స్ ఇచ్చాడు. ఇట్లాంటి ఒక బోర్డు పెట్టుకొని టీంలో ఒక 3-4 జాయిన్ హోమ్ మీటింగ్ చేశాడు. తర్వాత డీడీ చేయించాడు, టూల్స్ ఇప్పించాడు, సైనప్ చేయించాడు, ఆర్డర్ చేశాడు, రికగ్నిషన్ తీసుకున్నాడు. కోరల్ దాదాపు 500-600 టీమ్ అయింది. రికగ్నిషన్ తీసుకున్నాడు. నేనే వెళ్ళి చేయించొచ్చాను వైజాగ్ లో. ఆ తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఎక్స్పైర్ అయిపోయాడు. మనిషి చనిపోయాడు. బిజినెస్ లేదు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. అతనికి డ్రీమ్ ఉండే, నెక్స్ట్ డ్రీమ్ ఉండే. అతను కార్ బుక్ చేశాడు, బలెనో కార్ బుక్ చేశాడు. అది తీసుకునే లోపలే ఆ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతని కింద టీం తయారైంది, టీం రన్ అవుతుంది. అతనికి రావాల్సిన ఇన్కమ్ ఏమైందంటే మేడం పేరు కిందకి చేంజ్ అయిపోయింది. బుద్ధి లతా మేడం కి చేంజ్ అయిపోయింది. ఆ లతా మేడం కి చెక్ రావడం మొదలు పెట్టింది. ఇతను ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నాడో అది ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ ఏదైతే సేఫ్ షాప్ లో సక్సెస్ అవ్వాలి, డైమండ్ అవ్వాలనుకున్నా అతనికి దొరకలేదు. కానీ అతను వాళ్ళ మేడం కావచ్చు, వాళ్ళ పాప కావచ్చు. ఎంతమంది అంటే లైవ్ లో లైవ్ లో చూసారా? చూడండి ఎంత మంచి గ్రాండ్ సెలబ్రేషన్ జరిగిందంటే ఆ ఎంట్రీ ఏదైతే ఉందో డాన్స్ చూడవచ్చు. ఆ పిల్లలు డాన్స్ చేశారు, ఎంత బాగా చేశారంటే ఆ పాపలు ఇద్దరు. ఎంత గ్రాండ్ జరిగిందంటే డాడీ ఒకటి లేదన్న ఫీలింగ్ తప్ప మిగతా అన్ని వాళ్ళ లైఫ్ లేదు, వాళ్ళ లైఫ్ లో అవుతుందా లేదా? ఇట్లాంటి ఒక లైఫ్ ఇస్తుంది అంటే సేఫ్ షాప్ చేయవద్దా వద్దా చెప్పండి? చేయవచ్చా లేదా? మనం లేకపోతే మన ఫ్యామిలీకి ఇంత పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంత పెద్ద సక్సెస్ ఇస్తుంది అన్నప్పుడు సో దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. బాగుంటుందా లేదా? రీసెంట్ ఇంకో డ్రీమ్ కూడా నెరవేరింది. నెక్స్ట్ అతను ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నాడో కారు తీసుకోలేకపోయాడు. అది బుకింగ్ చేశాడు, ఆ టైం లోపల ఎక్స్పైర్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. రీసెంట్ గా మేడం కార్ తీసుకుంది. ఎలా తీసుకుంది కార్ అంటే ఇది హైలైట్ అనమాట. మొత్తం టోటల్ డబ్బులు కట్టేసి కార్ తీసుకుంది. మొత్తం ఈఎంఐ లేదు, ఫైనాన్స్ కార్డు లేదు, ఈఎంఐ ఏం లేదు. టోటల్ డబ్బులు కట్టేసి సింగల్ పేమెంట్ లో కార్ తీసేసుకుంది. డ్రీమ్ కార్ వచ్చి మరి సేఫ్ షాప్ లో బాగుందా లేదా? మరి ఉందా లేదా? ఎట్లా ఉంది? కనిపిస్తుందా? కింగ్ అంటారా క్వీన్ అంటారా? మారాలకైతే లైఫ్ స్టైల్ బాగుంటుందా లేదా? ఈ రోజు మంచి కమిట్మెంట్, మంచిగా వర్క్ చేస్తుంది, తెలుసు జీవితం వాల్యూ.
ఈరోజు ఆపేస్తుందా మేడం? బిజినెస్ ఆపేసే సిచ్యువేషన్ కదా. తెలుసు లైఫ్ ఎట్లా దొరుకుతుంది. ప్యారిస్ వచ్చింది, లండన్ వచ్చింది, థాయిలాండ్ వచ్చింది, అన్నింటిలో మాతో పాటు వస్తుంది దీంట్లో. సో గుర్తుపెట్టుకోండి, జీవితం మారుతుంది అన్నప్పుడు ఒక మనిషి తీసుకున్న డెసిషన్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతా ఉంది. ఈరోజు మనం తీసుకునే డెసిషన్ మనల్ని కాపాడుతుంది, మన ఫ్యామిలీని కాపాడుతుంది. చేద్దామా మరి? నేను అంటాను అక్కడ దిలీప్ సార్ లేడు, కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం తీసుకున్నాం ఇవన్నీ బెనిఫిట్స్. మీ ఫ్యామిలీకి ఇవన్నీ ఉండి మీరు ఫ్యామిలీకి ఇద్దాం. రెడీ మరి ఇవ్వడానికి? నెక్స్ట్ నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్. మీ పైన మీకు డౌట్ పెట్టుకోకండి, డౌట్ పడకండి. నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతాను. నేను 100% గ్యారెంటీ ఇస్తున్నాను, అవుతుంది నీ వల్ల. ఎప్పుడు అవుతుంది? నేను నీ హైట్ చూసుకొని, పర్సనాలిటీ చూసుకొని, చదువు చూసుకొని, టాలెంట్ చూసుకొని చెప్పట్లేదు. నువ్వు ఇక్కడ ఏదైతే 8 స్టెప్ చెప్పారు చూసారా, డ్రీమ్ పెట్టుకుంటే సక్సెస్ అవుతాం. డ్రీమ్ పెట్టుకోవడానికి రెడీయా? లిస్ట్ రాస్తే సక్సెస్ అవుతాం. లిస్ట్ రాయడానికి రెడీయా? ఇన్విటేషన్ చేస్తే సక్సెస్ అవుతాం. చేయడానికి రెడీయా? ప్లాన్స్ చెప్పడం, చెప్పించడం చేయడానికి రెడీయా? ఫాలో కంటిన్యూస్ గా చేయాలి. చేయడానికి రెడీయా? ఏ ఫంక్షన్ వచ్చినా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి రెడీ ఉండాలి. రెడీ అవ్వాలి. ఈ 4-5 పనులు కంటిన్యూస్ గా చేశారంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. రేపటి రోజు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మీరు కూడా సెలబ్రేషన్ ఉంటుంది, మీరు కూడా ఫ్లైట్ ఎక్కుతారు, మీరు కూడా ఇల్లు వస్తుంది, అన్ని వస్తాయి లైఫ్ లో. కాకపోతే మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా మాత్రం ఎక్స్పెక్ట్ చేసారంటే కళలు మాదిరిగానే ఉంటుంది. ఇంకా కళనగానే పడుకుంటూ వచ్చారని చూసారా, ఈ పనులు చేయకుండా మనం సేఫ్ చేయాలి నుంచి ఎక్స్పెక్ట్ చేసినమాట నిజంగానే కళ. నెక్స్ట్ కళలు కూడా రావేమో వస్తే ఎవరికైనా కళలు మంచి బిల్డింగ్ కాదు వస్తాయా? వచ్చినాక ఉలిక్కి నేను ఇస్తాం, ఏదో క్రీడాకాలు వచ్చింది కాబట్టి కొంచెం చేయాలి. రెడీ అవ్వాలి. నెక్స్ట్ మా ఫ్రెండ్ అనమాట సందీప్ నాతో పాటు స్టార్ట్ అయ్యాడు.